ఫస్ట్ డెలివరీ అయినప్పుడు 21 రోజు తర్వాత ఇంట్లో పని అయితే చేశాను. ఈసారి అలా కాదు, హాస్పిటల్ నుంచి రాగానే స్టార్ట్ చేశాను. సెకండ్ డెలివరీలో మాత్రం మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసింది. మా అత్తయ్యలో కూడా నేను చాలా మార్పు చూశాను. ఇంట్లో పని చేయొద్దు, నేనే చేస్తాను అంది. నేనే చూడలేక ఇంట్లో పని కొంచెం చేస్తా ఉండేదాన్ని. ఎంత కఠినంగా ఉన్న వాళ్ళైనా వాక్యం అంటే తప్పకుండా మారుతారు. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేస్తా ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమనిపించదు, ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇంకా 5 నెలలు అక్కడే ఉన్నాము. మా మామయ్య గారు మాత్రం 5 నెలలు చాలా బాగా చూసారు. ఆయన జీతం మీదే మేము 5 నెలలు బతికాము. మా వారేమో మా మరిదితో పాటు ఆటోకి వెళ్లేవారు. ఆ వచ్చే డబ్బులు బెంగళూరులో చీటీలు వేసాం కదా, వాటికైతే పంపిస్తా ఉన్నాము. కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు, మీరు ఇంత దూరం వచ్చి కూడా కష్టం చేసుకుంటున్నారు కదా, ఆ కష్టం ఏదో అక్కడే చేసుకోవచ్చు కదా అని కామెంట్లు పెట్టారు. అక్కడ పనులు ఉంటే ఇంత దూరం రావాల్సినంత అవసరం ఏముంటది చెప్పండి. ఒకవేళ అక్కడ ఉన్న పనులకి వెళితే ఆ పనులకు వచ్చే డబ్బులు ఒక్క మూలకు కూడా రావు మేము బాకీలు కడతానికి. ఈ బెంగళూరులో ఏ రోజైనా పని దొరుకుతుంది, సాయంత్రానికి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ఇంటికి రావచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్లు నేనైతే చూస్తున్నాను. తిట్టేవాళ్ళు తిడుతున్నారు, పొగిడేవారు పొగుడుతున్నారు. ఏ కామెంట్ అయినా మేము ప్రేమతోనే రిసీవ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఒకప్పుడు ఇంతకంటే ఎక్కువే తిట్టాము చాలా మందిని. అందుకనేమో బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా మాకేం బాధ అనిపించట్లేదు.